హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము భారతీయ సమాజము తెగలు ఇండియన్ సొసైటీలో భాగంగా మనం ఈ క్లాస్ అయితే చూస్తున్నాము. ప్రతిరోజు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే మనము అప్డేట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. ఓకేనా? మరి ఈ యొక్క సోషియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి జాబ్ క్యాలెండర్లో భాగంగా విడుదల చేయబోతున్నటువంటి గ్రూప్ 2 ఉద్యోగాలకు, అంతేకాకుండా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది. ఓకేనా? కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఎవరైనా ఇంకా కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. మన యాప్లో మరి గ్రూప్ 2 కోర్స్కి సంబంధించినటువంటి ఆఫర్ ఇంకా ఉందండి, 499 ఆఫర్. అంతేకాకుండా మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అండి, జస్ట్ 799 రూపీస్కే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందజేస్తున్నామండి. ఓకేనా? సో ఇంత తక్కువగా మీకైతే ఎక్కడ కూడా దొరకదు, అంత క్వాలిటీ క్లాసెస్ కూడా దొరకవండి. కాబట్టి వెంటనే తీసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఏమైనా డౌట్ ఉంటే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి. సో డౌన్లోడ్ చేసి నాతో డైరెక్ట్ చాట్ చేయొచ్చు. యాప్లో ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ మాట్లాడవచ్చు. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, తెగలు అనగా క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? తెగలు అనగా ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవి. మానవ సమాజంలో అతి ప్రాచీన సమూహాలనే తెగలుగా చెప్పుకోవచ్చు. మానవ సమాజంలో అతి ప్రాచీన సాంప్రదాయాలను కూడా తెగలుగా చెప్పుకోవచ్చు. మానవ సమాజంలో అతి ప్రాచీన వృత్తులు కలవారిని కూడా తెగలుగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన సమాధానం ఎంచుకోండి. తెగలను ఆదివాసులను కూడా అంటారు. ఆది అనగా మొదట, వాసి అనగా నివసించు అని అర్థము. ఆది అనగా మొదట వాసి, మొదట అని, వాసి అనగా నివసించువారు అని అర్థం. అందుకే ఆదివాసి అని పేరు. తెగలను గిరిజనులు అని కూడా అంటారు. సో పైవన్నీ కూడా సరైన సమాధానమే. నెక్స్ట్ వన్, ఆదివాసుల గురించి మొదటగా వివరించిన ప్రాచీన సమాజ గ్రంథ రచయిత ఎవరు? ప్రాచీన సమాజము గ్రంథం పేరండి అది. మరి దీని యొక్క రచయిత ఎవరు? ఆప్షన్ బి అండి, లూయిస్ హెన్రీ మోర్గాన్. లూయిస్ హెన్రీ మోర్గాన్. నెక్స్ట్, ఒక సమాజంలో ఉన్న తెగల వారికి క్రింది వాటిలో ఎలాంటి ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నాయి? ఒక సమాజంలో ఉన్న తెగల వారికి క్రింది వాటిలో ఎలాంటి ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అన్నీ సరైనవే. ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాయి చూద్దాం. భౌగోళిక వివక్తక చెంది ఉంటారు. భౌగోళికంగా వివక్తత చెంది ఉంటారు. ఒకే పేరు, ఒకే భాష, విశిష్టమైన సంస్కృతి కలిగి ఉంటారు. అంతర్వివాహాలు మరియు బలమైన బంధుత్వ వ్యవస్థ కలిగి ఉంటుంది. నెక్స్ట్, మతానికి, ఇంద్రజాలానికి ప్రాధాన్యతనిస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో అన్నీ సరైనవే. నెక్స్ట్, ఆదిమ గిరిజన తెగ అనగా క్రింది వారిలో ఎవరు వస్తారు? ఆదిమ గిరిజన తెగ అనగా ఎవరు వస్తారండి? ఆన్సర్ ఆప్షన్ డి, అన్నీ సరైనవి. ఇందులో కూడా చూద్దాం. గిరిజనుల్లో అత్యంత వెనుకబడినవారు, తక్కువ జనాభా ఉన్నవారు, మార్పుకు దూరంగా ఉంటూ ఏకరూప సమూహంలో ఉండేవారు, ఏకాంత జీవనము, వేట, ఆహార సేకరణపై ఆధారపడి జీవించడం వీరి యొక్క ప్రధాన లక్షణము. వీరినే ఆదిమ గిరిజన తెగలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఆదిమ గిరిజన తెగలు భారతదేశంలో క్రింది ఏ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తారు? ఆదిమ గిరిజన తెగలు ఎక్కడ కనిపిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు బి సరైనవే అండి. చూద్దాం. అండమాన్ దీవుల్లో కనిపిస్తారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా మనకు ఆదిమ గిరిజన తెగలు ఎక్కువగా కనిపిస్తారు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన గిరిజన తెగల గుర్తింపునకు సంబంధించి తెలియజేస్తుంది? ఏ నిబంధన అండి గిరిజనుల గురించి తెలిపేటువంటిది? ఆప్షన్ సి, 342వ అధికరణ లేదా ఆర్టికల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశంలో గిరిజన తెగల విస్తరణ గురించి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త గుహ ప్రకారము ఎన్ని వర్గాలుగా విభజించారు గిరిజన తెగలను? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవే. ఉత్తర మరియు ఈశాన్య మండలం, మధ్య లేదా కేంద్ర మండలం, దక్షిణ మండలము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రముఖ తెగలుగా ఉన్న అఖా, డాప్లా, భోటియా, కాసా, గారో, నాగా, మిజో, కాశీ తెగలు ఏ మండలంలో మనకు
కనిపిస్తాయి. ఎక్కడ ఉంటారండి వీరంతా కూడా? భారతదేశంలో ఉన్న ప్రముఖ గిరిజన తెగలండి ఇవన్నీ కూడా. ఆప్షన్ ఏ ఉత్తర మరియు ఈశాన్య మండలంలో, అంటే ఉత్తర మరియు ఈశాన్య భారతదేశంలో మనకు ప్రముఖంగా ఈ తెగలు కనిపిస్తారు. ఆకా అనేది డాప్లా, బూటియా, కాసా, ఘారో, నాగా, మిజో, కాశీ తెగలు. ఓకే, నెక్స్ట్ ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త గుహ వర్గీకరణ ప్రకారము మధ్య లేదా కేంద్రం మండలము క్రింది ప్రాంతాలను కలిగి ఉంటుంది. మధ్య లేదా కేంద్ర మండలం ఏ ప్రాంతాలను కలిగి ఉంటుందండి? ఆప్షన్ డి పైవన్నీ. ఏంటి? చోట నాగపూర్ ప్రాంతము మరియు మధ్యప్రదేశ్, బీహార్ కూడా. 2 ఛత్తీస్గఢ్, ఒడిషా, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలు. నెక్స్ట్ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్. వీటన్నిటిని కూడా మనము ఏంటి మధ్య లేదా కేంద్ర మండలాలుగా వీటినైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మధ్య లేదా కేంద్ర మండలం ప్రాంతంలో ముఖ్యంగా మనకు ఏ తెగల గిరిజనులు కనిపిస్తారు? మధ్య లేదా కేంద్ర మండలం ప్రాంతాలలో ముఖ్యంగా మనకు ఏ తెగల గిరిజనులు కనిపిస్తారండి? ఆప్షన్ డి పైవన్నీ. బిల్లులు, సంతాళ్ళు, మూంఢా మరియు గోండులు, కరియా మరియు కోండ్ అనేటువంటి తెగలవారు ముఖ్యంగా కేంద్ర మండల ప్రాంతాల్లో అయితే కనిపిస్తారు. మధ్య లేదా కేంద్ర మండలం. ఓకే, నెక్స్ట్ దక్షిణ మండలంలో విస్తరించి ఉన్న దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మనకు ఏ గిరిజన తెగలు కనిపిస్తాయి? దక్షిణ మండలం విస్తరించి ఉన్న దక్షిణ భారతదేశంలో ఎవరు కనిపిస్తారండి ఎక్కువ? పైవన్నీ సరైనవే అండి ఆన్సర్. ఓకే, ఏంటి? చెంచులు కనిపిస్తారు, బంజారాలు కనిపిస్తారు, గోండులు కనిపిస్తారు. నెక్స్ట్ కోయలు, కొండరెడ్లు, ఎరుకలు కూడా కనిపిస్తారు. యానాదులు, సవర, జాతావు, యురుల, కురుంభ, తోడ, కఢార్ అనేటువంటి గిరిజన తెగలు కూడా మనకు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కనిపించేటువంటి గిరిజన తెగలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గిరిజన సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత వ్యవస్థలు అమరి ఉన్న తీరును ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ తెగల వ్యవస్థాపన అనే పేరుతో పిలుస్తారు. గిరిజన సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత వ్యవస్థల మీద ఉన్న తీరును తెగల వ్యవస్థాపనగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాము. గిరిజన సామాజిక వ్యవస్థలో ప్రముఖంగా కనబడే అంశాలు క్రింది వాటిలో ఏవి? కనిపిస్తాయండి గిరిజన సామాజిక వ్యవస్థలో ప్రముఖంగా కనబడేటువంటి అంశాలు. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. చూద్దాం. విభిన్న వివాహ పద్ధతులు, నెక్స్ట్ రకరకాల కుటుంబాలు, విస్తృత స్థాయి బంధుత్వ సంబంధాలు కూడా మనకు కనిపిస్తాయి గిరిజన సమూహాలలో. నెక్స్ట్ గిరిజన ఆర్థిక వ్యవస్థలో లేనటువంటి ప్రముఖ లక్షణం ఏది లేదండి గిరిజన ఆర్థిక వ్యవస్థలో? ఆదిమ ఆర్థిక వ్యవస్థ, లాభార్జన, వేట ఆహార సేకరణ, పశుపోషణ ద్వారా మారక వ్యవసాయము, అటవీ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ఆప్షన్ బి అండి, లాభార్జన అనేది మనము చూడమండి. ఓకేనా, ఆదిమ ఆర్థిక వ్యవస్థ కనిపిస్తుంది, వేట ఆహార సేకరణ, పశుపోషణ ద్వారా మారక వ్యవసాయం జరుగుతుంది, అటవీ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కూడా వీరిలో మనము చూడవచ్చు. నెక్స్ట్ గిరిజన తెగల వ్యవస్థాపనలో రాజకీయ వ్యవస్థ క్రింది లక్షణాలను కలిగి ఉంటుంది. గిరిజన తెగల వ్యవస్థాపనలో రాజకీయ వ్యవస్థ క్రింది లక్షణాలను కలిగి ఉంటుంది. ఏంటవి? తెగ నాయకుని వ్యవస్థ, ప్రాదేశిక యూనిట్ వ్యవస్థ, గిరిజన చట్టాలు బంధుత్వాల ద్వారా ఏర్పడతాయి, మరణశిక్ష అమలు కూడా ఉంటుంది. ఆన్సర్ అన్నీ కూడా సరైనవే అండి. గిరిజన తెగల వ్యవస్థాపనలో రాజకీయ వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది. తెగకి ఒక నాయకుడు ఉంటారు, ప్రాదేశిక యూనిట్ వ్యవస్థ అనేది ఉంటుంది, గిరిజన చట్టాలు బంధుత్వాల ద్వారా ఏర్పడతాయి. సో తప్పు చేస్తే మరణశిక్ష కూడా అమలు చేసేటువంటిది ఇందులో మనము చూడవచ్చు. నెక్స్ట్ గిరిజన వ్యవస్థాపనలో మత వ్యవస్థ ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది? మత వ్యవస్థ, ఇవి అత్యంత ప్రాచీనమైన మతాలు. గిరిజన మతము విశ్వాసాలు, సంస్కారాలపై ఆధారపడి ఉంటుంది. ప్రకృతిని, ఒక కనిపించని శక్తిని నడిపిస్తుందని నమ్ముతారు. సో ఆన్సర్ అన్నీ కూడా సరైనవే అండి. ఓకేనా. నెక్స్ట్ గిరిజనులు ఆచరించే మతంలో అలౌకిక శక్తి రూపంలో ఉండే దేవుడిని ఏ పేరుతో పిలుస్తారు? అలౌకిక శక్తి రూపంలో ఉండే దేవుడు. ఆన్సర్ ఆప్షన్ సి మానా అంటారు. ఏమంటారండి? మానా. నెక్స్ట్ గిరిజనులు విశ్వసించే సర్వాత్మవాదం గురించి క్రింది వాటిలో సరైనదేంటి?
గిరిజనులు విశ్వసిస్తారండి దీన్ని సర్వాత్మవాదము. ఏంటి అలా అంటే ఆప్షన్ అన్నీ సరే చూద్దాం. ఇది 2 రకాల శరీరాత్మ స్వేచ్ఛాత్మ అనేటువంటివి ఉంటుంది. ఇందులో స్పృహలో ఉన్నప్పుడు శరీరంలో ఉన్న ఆత్మ శరీరాత్మ, నిద్రలో ఉన్నప్పుడు సంచరించే ఆత్మను స్వేచ్ఛాత్మ అంటారు. స్వేచ్ఛాత్మ తిరిగి శరీరంలోనికి రాకపోవడానికి మరణం కారణంగా వీరైతే నమ్ముతారు. మొత్తంగా గిరిజనులు విశ్వసించే సర్వాత్మవాదం ఏంటండి? 2 రకాల ఆత్మలు నమ్ముతారు. ఒక శరీరంలో ఉండేది, శరీరము అంటే తెలివితో ఉన్నప్పుడు, స్పృహలో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు రెండవది. ఓకే, నెక్స్ట్ వన్. సర్వాత్మవాదాన్ని శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం చేసిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త క్రింది వారిలో ఎవరు? ఎవరండి? ఆప్షన్ సి, ఈబి టైలర్ అనేటువంటి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త సర్వాత్మ అంటే 2 రకాల ఆత్మలు ఉంటాయని చెప్పేసిన వ్యక్తి ఈయనగా చెప్పుకోవచ్చు, ఈబి టైలర్. నెక్స్ట్, ప్రకృతిని ఆరాధించడమే మతం. ప్రకృతి విపత్తులు సంభవించకుండా గిరిజన సమాజాలు ప్రకృతిని ఆరాధించేవారు అని పేర్కొన్న ప్రముఖ సామాజికవేత్త ఎవరండి? ఆప్షన్ ఏ, మార్క్స్ ముల్లర్. ఎవరండి? మార్క్స్ ముల్లర్, ఇంపార్టెంట్. నెక్స్ట్, గిరిజన సమాజంలో ప్రకృతి విపత్తులు అంటువ్యాధులు సంభవించినప్పుడు వాటి నుండి రక్షణ పొందడానికి ఏదో ఒక ప్రకృతి శక్తిని మొక్కుకోవడాన్ని తోటం వాదం అని పిలుస్తారు అని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? తోటం వాదం అంటారండి దీన్ని. ఓకేనా? ఎవరు పేర్కొన్నారు ఈ విధంగా? డార్క్ హైమ్ అనేటువంటి శాస్త్రవేత్త లేదా సామాజిక శాస్త్రవేత్త పేర్కొన్నారు. నెక్స్ట్, మానవుని మానసిక భయాలను తొలగించి మానసిక సంక్షోభం నుండి బయటపడేసేదే మతం అనేటువంటి ప్రకార్యవాదము ప్రతిపాదించిన వారు ఎవరు? ప్రకార్యవాదము ఎవరండి? ఆప్షన్ డి, మలినోస్కీ అనేటువంటి మానసిక శాస్త్రవేత్త, మలినోస్కీ. నెక్స్ట్, గిరిజన సమాజంలో సంస్కారాలు అనగా అర్థం ఏంటి? గిరిజన సమాజంలో సంస్కారాలు. ఆప్షన్ డి, ఏ మరియు బి 2 సరైనవండి. మతపరమైన సంకేతాలు, విగ్రహాలు, అలంకరణ మొదలైనవి ఆచరిస్తారు. 2, మతపరమైన ఉత్సవాలు, పండుగలు జాతర రూపంలో నిర్వహించుకుంటారు. గిరిజన సమాజంలో ఉండే ముఖ్యమైన సంస్కారాలు. నెక్స్ట్, డి ట్రైబలైజేషన్ అనే భావన ప్రతిపాదించిన వారు ఎవరు? డి ట్రైబలైజేషన్ ఎవరండి? ఆప్షన్ ఏ, ఎంఎన్ శ్రీనివాస్. ఎవరండి? ఎంఎన్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్, గోండుల నృత్యము క్రింది వాటిలో ఏది? గోండుల నృత్యము ఏంటండి? ఆప్షన్ ఏ, గుస్సాడి నృత్యం అండి, చాలా ఫేమస్ ఇది. ఓకే, గుస్సాడి నృత్యము. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఎక్కువగా కృషి చేసిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎవరు? ఎవరు వీరి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేశారండి? ఆప్షన్ డి, తక్కర్ బాపా అనేటువంటి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్, పారిశ్రామిక ప్రాంతాలలోకి గిరిజన ప్రాంతాల తెగల నుండి వలసలకు ప్రధాన కారణం ఏంటి? ఆప్షన్ డి, పైవన్నీ. నగర జీవితంపై మోజు, భూకమతాలు తగ్గడము, వ్యవసాయ భూములపై ఉపాధి కల్పన తగ్గడము, అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, వ్యవసాయక సమాజము. ఆప్షన్ డి అండి, మాతృస్వామ్యం కన్నా పితృస్వామ్యము ఎక్కువగా ఉంటుంది వ్యవసాయక సమాజంలో. ఓకేనా? తండ్రే కుటుంబానికి పెద్దగా ఉంటారు. నెక్స్ట్, వ్యవసాయక సమాజంలోని సభ్యుల యొక్క ప్రవర్తనను నిర్దేశించేది ఏమిటి? ఏం నిర్దేశిస్తుందండి? కట్టుబాట్లు. ఆప్షన్ బి, కట్టుబాట్లు నిర్ణయిస్తాయి. నెక్స్ట్, ఆస్తుల పట్ల కోరిక తక్కువ గల సమాజాన్ని క్రింది వాటిలో దేన్ని చెప్పవచ్చు? ఆస్తుల పట్ల కోరిక తక్కువగా ఉన్న సమాజాన్ని. ఆప్షన్ డి, ఆదిమ సమాజము అంటాము. ఏమంటామండి? ఆదిమ సమాజము. నెక్స్ట్, పూర్వము ఆదిమ తెగలు ఆహార సేకరణ దశలో ఉపయోగించిన పరికరం క్రింది వాటిలో ఏది? పూర్వము ఆదిమ తెగలు ఆహార సేకరణలో ఉపయోగించిన పరికరం. ఆప్షన్ ఏ అండి, ఏంటది? తవ్వే కర్ర అండి. ఓకే, తవ్వే కర్ర ఉపయోగించారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. జాబితా 1 తెగ, జాబితా 2 లక్షణం. బిల్లులు, తోడాలు, కాశీలు, వొరయాన్లు. సో వీటిలో ఎలాంటి లక్షణం ఉంటుంది చూద్దామండి 1 by 1. సో ముందుగా
బిల్లుల్లో ఏముంటుందండి? బహుభర్తృత్వం ఉంటుంది ఇందులో. తోడాలలో ఏముంటుందండి? బహు వివాహ వ్యవస్థ ఉంటుంది, ఒకటి కంటే ఎక్కువ వివాహాలు. కాశీలలో ఏముంటుంది? పితృస్వామిక వ్యవస్థ ఉంటుంది. ఒరయాన్లలో మాతృస్వామిక వ్యవస్థ ఉండడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది షెడ్యూల్ తెగలలో నిరంతరము జనాభా తగ్గుదల ఉన్న తెగ ఏది? ఇందులో జనాభా తగ్గుదల ఎక్కువగా చూడవచ్చండి మనము ఓంగే అనేటువంటి తెగలో. ఓకేనా? నెక్స్ట్, గిరిజన జీవనంలో గోతుల్ అనేది దేనిని సూచిస్తుంది? గోతుల్. ఆప్షన్ ఏ ఓరియంటల్ పాలకుడి వ్యక్తిగత రుణాలు, దీన్నే గోతుల్ అనేటువంటిది దాంతో సూచిస్తారు. నెక్స్ట్ వన్, క్రింది ఏ తెగలో నాగలి అంటే మడక, స్పృశించడం, ఇంటికి పూరి కప్పడము, మహిళలు చేయడము నిషేధించిన తెగ ఏది? ఏంటండి? నాగలి తాకడము, ఇంటికి పూరి అంటే గుడిసె కప్పడము, వీటిని రెండింటిని కూడా మహిళలు చేయడం నిషేధించిన తెగ. ఆప్షన్ ఏ కతియా తెగలో ఇవి నిషేధం అండి. ఓకే, కతియా. సో గైస్, ఇంతటితో మనము మరి గిరిజన సమూహాలలోని ప్రముఖ వ్యవహారాలను, వ్యవస్థను, ఆచార సాంప్రదాయాలన్నింటిని కూడా మనం చూడడం అయితే జరిగింది. నెక్స్ట్ టాపిక్లో మనము మహిళలు అనేటువంటి టాపిక్ పైన ఎంసీక్యూ చూద్దామండి. సమాజ శాస్త్రం అనేది మీ అందరికీ తెలిసిందే, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గ్రూప్ 2లో. అంతేకాకుండా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కూడా దీనిపైన క్వశ్చన్స్ అనేవి తరచుగా అడుగుతున్నారు. చాలా వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ ఇది, కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు. సో డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.